దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. ముందుగా పరిశుద్ధ గ్రంథముల నుండి దేవుని వాక్య భాగము చదువుకుందాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుకుందాము. గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసు క్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకొనుచున్నాము. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి, ఇదిగో నీ మాటలు వినాలని తండ్రి మేము ఆశపడుచూ ఉండగా, జీవవాక్కును ప్రభువా మాకు బయలుపరచి, నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడి మీరే మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక, ఆమెన్. అందరూ బాగున్నారమ్మా? దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క అవకాశాన్ని అనుగ్రహించారు. ఈ విధంగా వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథములో మనము చదివినటువంటి వాక్య భాగములో రాయబడినటువంటి మాట, వెంటనే యేసు చెయ్యి చాపి అతని పట్టుకొని, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. ఎవరితో ఈ మాట చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు అని మనం పరిశీలన చేయగలిగితే, ఆ వ్యక్తి ఎవరు అంటే పేతురు గారు. ఎవరి పేతురు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సేవా పరిచర్యలో బహు బలముగా వాడబడినటువంటి ఒక శిష్యుడు, అపోస్తలుడుగా పిలువబడినటువంటి పేతురు. పరిశుద్ధ గ్రంథములో పేతురు యొక్క పొజిషన్ చాలా గొప్పది. ఆయన పరిచర్య చాలా గొప్పది. ఆయన చేసినటువంటి బోధ, ఆయన చేసినటువంటి పరిచర్య మహా ఉన్నతమైనటువంటి పరిచర్య ఆయన చేసినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అలాంటి పేతురు సేవా పరిచర్యలో ఉన్నటువంటి సమయంలో, యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా శరీరధారిగా ఉన్నటువంటి ఆ సమయములో, ఆయన శరీరధారిగా ఉన్నటువంటి ఆ సమయములో పేతురు గారితో యేసు ప్రభు అన్నటువంటి మాట ఏమిటి అంటే, ఇక్కడ రాయబడినటువంటి మాట, అల్ప విశ్వాసి, ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పాను. అంటే పేతురు గారిని ఎలా పిలుస్తున్నారు ఇక్కడంటే అల్ప విశ్వాసి. గమనిస్తున్నారా? మనమందరము కూడా ఎవరమంటే విశ్వాసమై ఉన్నాము, దేవుని యొక్క పనివారముగా ఉన్నాము, దేవుని పిల్లలముగా ఉన్నాము. విశ్వాసము కలిగిన వారమై ఉండాలి. విశ్వాసులుగా మనం ముందుకు సాగాలి. విశ్వాసముతోనే కార్యాలు జరుగుతాయని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథములో చాలా స్పష్టముగా రాయబడి ఉన్నది. విశ్వాసము ద్వారా ఎన్నో కార్యాలు పరిశుద్ధ గ్రంథములో జరిగాయి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని వాక్యములో రాయబడింది. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసి విశ్వాసము కలిగి జీవించాలి. పేరులో విశ్వాసి ఉంది, కానీ బ్రతుకులో విశ్వాసము లేకపోతే ఇక కార్యాలు ఏ విధముగా జరుగుతాయి? గమనిస్తున్నావా? ఇక్కడ రాయబడినటువంటి వృత్తాంతం మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రయాణము, శిష్యులైనటువంటి వారు దోణిలో వెళుతూ ఉన్నటువంటి సందర్భం. వెంటనే ఆ జనసమూహములను తాను పంపివేసినంతలో తన శిష్యులు దోణి ఎక్కి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళవలెనని ఆయన వారిని బలవంతము చేసెను. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య సమయములో 5 రొట్టెలు 2 చిన్న చేపల సందర్భం మనందరికీ బాగా తెలుసు. అక్కడ వారు మరి ఆ అద్భుతాన్ని చూసిన తర్వాత వారిని పంపివేశారు. అక్కడ ఉన్నటువంటి జనాంగం అంతటిని కూడా శిష్యులు పంపివేశారు. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు కూడా వారిని అక్కడి నుంచి, గమనించండి, ఈ శిష్యులను ఏం చేస్తున్నారంటే మరి దోణి ఎక్కించి తనకంటే ముందుగా అద్దరికి వెళ్ళాలని ఆయన వారిని బలవంతం చేసి పంపించారు. పంపించిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నారంటే ఆ జనసమూహములను పంపివేసి ప్రార్థన చేయుటకు ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అంటే ఏకాంత స్థలమునకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు.
వాక్యం వింటున్న దైవ జనాంగమా, చాలా జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి మాట ఇది. ఏకాంత స్థలములో ప్రార్థన చేయడము, ఏకాంత ప్రార్థన చేసేటటువంటి అనుభవాన్ని మనము కలిగిన వారమై ఉండాలి. ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. మరి చేస్తున్నావా ఏకాంత ప్రార్థన? ఏకాంత సన్నిధి అనుభవంలో మనం ఉండవలసిన వారమై ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక మాదిరి. ఆయన పెద్దల కాడ లేచి ఇంకనూ వెలుగు ఉండగానే ఆయన ప్రార్థన చేసినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు బాగుగా ఎరిగిన వారమై ఉన్నాం. దేవుని వాక్యములో చాలా స్పష్టముగా రాయబడినటువంటి మాట ఇది. ఏకాంతముగా కొండ ఎక్కిపోయి సాయంకాలం అయినప్పుడు ఒంటరిగా ఉండెను. అప్పటికి దోని దరికి దూరముగా నుండగా గాలి ఎదురైనందున అలలు చేత కొట్టబడుచుండెను. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు శిష్యులను పంపివేశాడు. వారు అద్దరికి వెళ్ళిపోతున్నారు. ఇంకా అద్దరి రాకుండానే మధ్యలో ఉండగానేనంట అక్కడ ఒక తుఫాను మొదలయ్యింది. అలలు ఎగసిపడుతున్నాయి, గాలి విపరీతముగా వేస్తుంది, అలలు ఎగసిపడుతూ ఉన్నాయి. ఆ అలల చేత ఆ దోణె కొట్టబడుతూ ఉంది. దోణె కొట్టబడుతూ ఉంటే ఆ నీళ్ళన్నీ దోణిలోకి వస్తూ ఉన్నాయి. అలా వస్తూ ఉన్నటువంటి క్రమములో చాలా ప్రాబ్లం అక్కడ ఏర్పడింది. ఆ సమయంలో వీరందరూ కంగారు పడిపోతూ ఉన్నారు. అప్పటికి ఆ దోణె దరికి దూరముగానుండగా గాలి ఎదురైనందున అలలు కొట్టబడుచుండెను. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. గమనించండి, ఈ సందర్భాన్ని మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. ఇదే సందర్భం మార్కు సువార్తలో కూడా మనకు కనబడుతుంది. వారు పడుతున్నటువంటి ఆ శ్రమ ఆయన చూచినట్టుగా రాయబడి ఉంటుంది అక్కడ. ఏదేమైనప్పటికీ ఆయన బయలుదేరాడు. ఎలా వస్తున్నాడంటే మరొక దోణి వేసుకుని రావడం లేదు, మరొక దోణి మీద రావడం లేదు, సముద్రం మీద నడుచుచూ వస్తూ ఉన్నాడు. ఏ అలలైతే ఎగసిపడుతున్నాయో ఆ అలలను తొక్కుకుంటూ వచ్చేస్తున్నాడు. గమనించండి, ఇది ఒక పాఠము మనకు దేవుడు నేర్పిస్తూ ఉన్నాడు. శిష్యులైనటువంటి వారిని భయపెడుతున్నటువంటి ఆ సముద్ర అలలు, శిష్యులు భయపడుతూ ఉన్నారు. అయ్యో ఏం ప్రమాదం జరగనయ్యున్నదో, అయ్యో ఏం పరిస్థితి రాబోతూ ఉందని శిష్యులు భయపడుతూ ఉంటే అదే అలల మీద యేసుక్రీస్తు ప్రభువు వారు నడుచుకుంటూ వస్తున్నాడు. సముద్రం మీద, అలల మీద ఆయన నడుచుకుంటూ, అలలను త్రొక్కుకుంటూ ఆయన మరి వస్తున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప ఆధిక్యత ఇది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క వాక్యము చాలా శక్తివంతమైనటువంటి వాక్యము. ఇక్కడ ఈ వాక్యము ద్వారా దేవుడు మనకు బయలుపరుస్తున్నటువంటి మాట ఏమిటి అంటే, ఏవైతే వీళ్ళు భయపెడుతున్నాయో, ఏ సమస్య అయితే వీళ్ళు భయపెడుతుందో ఆ సమస్యను ఆయన త్రొక్కుకుంటూ, ఆ సమస్య యేసుక్రీస్తు ప్రభువు వారి పాదాల కిందకు వచ్చేసింది, దాన్ని అనగదొరుక్కుంటూ ఈయన వచ్చేస్తున్నాడు. ఈరోజు నీ జీవితంలో కూడా అలలు లాంటి సమస్యలు నిన్ను భయపెడుతున్నాయేమో, అలలు లాంటి సమస్యలు నీ జీవితాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయేమో. కానీ నా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, అటువంటి వాటిని కూడా అనగదొక్కి వేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన మాత్రమే. నిన్ను లేవనెత్తివాడు ఆయనే, నిన్ను నడిపించువాడు ఆయనే, నిన్ను విడిపించువాడు ఆయనే, నిన్ను కాపాడువాడు ఆయనే. విడిచిపెట్టేవాడు కాదు, వదిలిపెట్టేవాడు కాదు. నీ కన్నిటిని నాట్యముగా మార్చివేసే సామర్థ్యం కలిగిన దేవుడే నేను ప్రకటిస్తున్నటువంటి నా యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీద నువ్వు నమ్మిక కలిగి ఉండు, ఆయన మీద నువ్వు విశ్వాసము కలిగి ఉండు. ఏది వచ్చినా ఆయనే చూచుకుంటాడు. యెహోవా ఈరే అన్నట్లుగా నువ్వు గనక ముందుకు కొనసాగినట్లయితే దేవుడే చూచుకుంటాడు. నీ భారమంతా ఆయన మీద వేయాలి. ఏదో నమ్మాములే అన్నట్టుగా నమ్మడము కాదు, నమ్మాలి. ఎలా నమ్మాలి అంటే పూర్తిగా ఆయన మీద ఆధారపడే విధముగా నమ్మాలి. ఏమి జరిగినా నా దేవుడే చూచుకుంటాడు, నీవే నాకు దిక్కు, అయ్యా నీవే నాకు దిక్కు అని యెహోషాపాతు అనే రాజు ప్రార్థన చేస్తాడు బైబిల్ గ్రంథములో. యెహోషాపాతు అనేటువంటి రాజు పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోయి ప్రార్థన చేయగా 3 శత్రు రాజ్యాలు యుద్ధానికి వస్తూ ఉంటే ఆ 3 శత్రు రాజ్యాల మీద యుద్ధము చేయకుండానే యుద్ధములో జయాన్ని సాధించినట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. వచ్చినటువంటి వారు వారికి వారే పొడుచుకొని చంపేసి చచ్చిపోయారు. ఎంత గొప్ప ధన్యత. యుద్ధ రంగంలో నిలబడ్డారంతే, కానీ యుద్ధం ఎవరు చేశారు? యుద్ధము యెహోవాదే.
ఆయనే చూచుకున్నాడు. యుద్ధములో ఘనమైన జయం వచ్చింది, ఘనమైన విజయం ఇచ్చాడు దేవుడు. ఆయన విజయాన్ని ఇచ్చేవాడుగా ఉన్నాడు, సమస్యలను తొలగించేవాడుగా ఉన్నాడు. గొప్ప దేవుడై ఉన్నాడు, గొప్ప రక్షకుడై ఉన్నాడు. ఉన్నతమైన కార్యాలు చేయదగినవాడు ఆయనే. కేవలము నీవు నమ్మిక మాత్రం ఉంచాలి, విశ్వాసం మాత్రం ఉంచాలి చాలు. ఇక్కడ శిష్యులు ఏమి చేస్తున్నారు అంటే చాలా సమస్యలో ఉన్నారు, వారు చాలా అలజడిలో ఉన్నారు. అలల తాకిడి ఎక్కువై అలజడిలో ఉన్నారు. ఓడలో ఎవరు లేరు అంటే, దోణిలో ఎవరు లేరంటే యేసు ప్రభువు లేరు. కానీ అదే సమయానికి ఆయన వారు పడుతున్నటువంటి ఆ యొక్క శ్రమ చూచాడు. చూచినవాడు బయలుదేరి వస్తున్నాడు. ఎక్కడంటే అలల మీద నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. అలా వస్తూ ఉన్నప్పుడు ఏమి జరిగిందో చూద్దాం. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. ఒక ప్రక్కన అలలు కొడుతూ ఉంటే, ఒక ప్రక్కన గాలి వేస్తూ ఉంటే, ఒక ప్రక్కన దూరము నుంచి యేసు ప్రభు నడుచుకుంటూ వస్తుంటే సముద్రం మీద ఎవరు నడుస్తున్నారు అంటే భూతమేమో అనుకుని భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే వారు భయములో ఉన్నారు. భయములో ఉన్న వారికి నీడ చూచినా కూడా భయమే. గమనిస్తున్నారా? రాత్రులు భయపడుతూ ఉంటే మన నీడ మనల్ని భయపెడుతుంది. కాబట్టి ఇక్కడ వీళ్ళ భయం ఏమిటంటే, ఒక పక్కన అలలు కొడుతున్నాయి, ఒక పక్కన తుఫాను కింద ఉంది, సముద్రం అల్లకల్లోలంగా ఉంది. అక్కడ గలిలయ సముద్రం అంతానే ప్రయాణం సరిగ్గా సాగట్లేదు. ఈలోపు దూరంగా ఎవరో నడుచుకుంటా వస్తున్నట్టు కనబడుతూ ఉంటే భూతం వస్తుందేమో అనుకున్నారంట. తొందరపడ్డారు, కేకలు వేసేశారు. మొత్తానికి భయము చేత కేకలు వేశారు. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని. చూసారా? ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకూడని వారితో చెప్పగా మొత్తం అక్కడ ఉన్న వారందరూ కూడా కూలైపోయారు. నేనేనయ్యా, భయపడద్దు, నేనే అని చెప్పారు. కానీ పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో నేను. చూడండి, పేతురు ముందుకు వస్తున్నాడు. నీవే నా తండ్రి. అప్పుడు యేసుప్రభు ఎక్కడ ఉన్నారంటే నీటి మీద ఉన్నాడు. వీళ్ళు ఎక్కడున్నారో నీటి మీద, దోణిలో ఉన్నారు. అయ్యా నిజముగా నీవే అయితే కనుక, నీవు నీటి మీద నడుస్తున్నావు కదా, నేను కూడా నడుస్తానయ్యా, పర్మిషన్ ఇయ్యయ్యా నాకు అని అడిగాడంట. అడిగితే అప్పుడు సరే రా అని చెప్పి ఆయన పిలవడం, ఈయన జాగ్రత్తగా మరి అడుగులు వేయడం కూడా మనకు కనబడుతూ ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చాలా అద్భుతమైనటువంటి మాట ఇది, చాలా అద్భుతమైనటువంటి మాట. నీటి మీద అడుగులు వేశాడు, నడిచాడు. ధైర్యముతో ఇక్కడ నడిచినట్టుగా మనకు కనబడుతూ ఉంది. ఇక్కడ రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచాడు. నీళ్ళ మీద నడిచాడు. కానీ గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, దేన్ని చూచాడు? గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేసెను. నడిచిన పేతురు కనబడుతున్నాడు, మునిగిపోయిన పేతురు కనబడుతున్నాడు. ఇద్దరు పేతురులు మనకు కనబడుతున్నాడు. చూడండి, ఒక్క మాటలో ఒకే పేతురు, రెండు క్యారెక్టర్స్ కనబడుతున్నాయి. ఒకటి నడిచినటువంటి పేతురు ధైర్యముతో, దైవాత్మే ధైర్యం ఇచ్చునని వారు రాయబడిన మాట. ధైర్యముతో నడుస్తున్నటువంటి పేతురు, అదే పేతురు ధైర్యాన్ని కోల్పోయి భయము ఆవరించగా మునిగిపోయినటువంటి వాడుగా కనబడుతూ ఉన్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితము కూడా ఇలాగే ఉంది. కొన్ని సందర్భాల్లో మీ ధైర్యము చాలా గొప్పగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఆ ధైర్యం ఏమైపోతుందంటే అధైర్యముగా మారిపోతుంది. చాలామంది విశ్వాసము స్థిరముగా ఉన్నటువంటి వారు ఉంటారు. వారు మాట్లాడుతూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక్కో సమయంలో వారే నీరుగారిపోతారు. వారి విశ్వాసము అవిశ్వాసంగా మారిపోతుంది. అలా ఉండడానికి వీలు లేదండి. మనము విశ్వాసమందు స్థిరులుగా ఉండాలి. మన విశ్వాసము దేవుడు మెచ్చుకునే విశ్వాసముగా ఉండాలి. విశ్వాసమందు మనము స్థిరత్వము కలిగి ఉండాలి. మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక మన విశ్వాసము ఎలా ఉండాలంటే దేవుని శక్తి మీద ఆధారపడి ఉండాలని కొరింథీ పత్రికలో పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. మన విశ్వాసము చాలా స్థిరంగా ఉండాలి. విశ్వాసమందు స్థిరత్వం కలిగి ఉండాలి. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును అని వాక్యంలో రాయబడింది. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాం, మునిగిపోతున్నటువంటి పేతురు
నడిచిన పేతురుకి ఏముందంటే విశ్వాసం ఉంది. అందుకే అడుగుతున్నాడు, అయ్యా నీవే అయితే నేను కూడా నడుస్తానయ్యా. నడిచాడు. సామాన్యమైన విషయమే ఇది, నీటి మీద నడవడం అంటే. నడిచాడు. అదే పేతురు ప్రభు వైపు చూచినంత వరకు చక్కగా నడిచాడు. చూపు మళ్ళింది, గాలిని చూచాడంట. గాలిని చూచి భయపడి, ప్రభువును చూచినంత వరకు భయం లేదు. నా ప్రభువు ఉన్నాడు, ఆయన చూచుకుంటాడని ప్రభువును చూస్తూ నడిచేశాడు. ఇప్పుడు మనము కూడా ఎలా ఉండాలి అంటే యేసుక్రీస్తు ప్రభువాన్ని గురిగా కలిగి మనము నడవాలి. విశ్వాసం అనేటటువంటి ఈ యాత్ర, విశ్వాసుల యాత్రలో, ఈ బ్రతుకు యాత్రలో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా నడవాలి. పరుగు పందెంలో మనం ఉన్నాము, జాగ్రత్తగా ఉండాలి. విశ్వాసమును కాపాడుకుంటూ, విశ్వాసమునకు కర్త అయినటువంటి ఆయన వైపు చూచుచు పరిగెత్తాలి అని పౌలు గారి ద్వారా దేవుడు రాయించారు. పౌలు గారు అలాగే పరిగెత్తారు. విశ్వాసమును కాపాడుకుంటుని నా పరుగు కరముట్టించి తిని, ఇక మీదట నాకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదని చెప్పాడు ఆయన. కాబట్టి మనము కూడా యేసుక్రీస్తు వారి వైపు మనం చూస్తే ఏ సమస్య వల్ల ఏమీ చేయదు. ఇక్కడ పేతురు గారు యేసయ్య వైపు చూస్తూ నడిచినంత వరకు కూడా మేము మునిగిపోలా, భయం కూడా రాలా. ఎప్పుడైతే యేసయ్య వైపు చూడకుండా, యేసును చూడకుండా పక్కకు చూచాడో, గాలిని చూచాడో, అంతే భయం ఆవరించింది, వెంటనే మునిగిపోయాడు. ఈరోజు నువ్వు కూడా అంతే. సమస్య వైపు నువ్వు చూడొద్దు. దయచేసి తల్లి, చెల్లి, అన్న, అక్క వింటున్నారా? సమస్య వైపు, శోధన వైపు చూడొద్దు. నీకున్న అప్పుల వైపు అసలు చూడొద్దు. నీకున్నటువంటి వ్యాధి వైపు చూడొద్దు. నీకున్నటువంటి బలహీనత వైపు నువ్వు చూడొద్దు. నీకు బలం ఇచ్చేవాడు ఆయనే, నీ అప్పులు వేసేవాడు ఆయనే, నీకు శక్తి ఇచ్చేవాడు ఆయనే, నిన్ను ధైర్యపరిచేవాడు ఆయనే. అందరూ విడిచిపెట్టేసినా నిన్ను విడవను, నిన్ను ఎడబాయనటువంటి దేవుడు ఆయన. నీవు చూడవలసింది ఎవరినంటే ఆయన్ని చూడు. విడుదలనిచ్చేవాడిని చూడు. విమోచకుడైనటువంటి యేసయ్యను మాత్రమే చూడు. ఎనీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేస్తాడు. ఫలానా సమస్య మాత్రమే తొలగుతుంది కాదు, ప్రతి విధమైనటువంటి సమస్య కూడా పరిష్కరించేవాడు ఆయనే. ప్రతి ప్రశ్నకు సమాధానము ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారే. సమాధానము లేనటువంటి నీ బ్రతుకులో సమాధానం ఇవ్వడానికి, శాంతి లేనటువంటి నీ బ్రతుకులో శాంతినివ్వడానికి ఉన్నటువంటి ఏకైక వ్యక్తి, ఏకైక దేవుడు ఆయనే, యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మాత్రమే చూడు, ఆయన వైపు మాత్రమే నీ కన్నులను నిలుపు, ఆయనను మాత్రమే విశ్వసించు, ఆయన మీద మాత్రమే పూర్తిగా ఆధారపడు, ఆయన నామం మాత్రమే స్మరణ చెయ్యి, ఆయన నామములోనే ప్రార్థన చెయ్యి, కార్యాలు జరుగుతాయి. ఇక వేరేదేది కూడా నీ ఆలోచనలో ఉండడానికి వీలు లేదు. వేరేదేది కూడా ఆలోచించొద్దు. పూర్తిగా ఆయన మీద ఆధారపడటమే. ఇక్కడ పేతురు ఆయన వైపు చూస్తూ నడిచినంత వరకు కూడా ఏ ప్రాబ్లము లేదు. ఎప్పుడైతే చూపు మళ్ళిందో ప్రాబ్లం వైపు చూచాడు, పెద్ద ప్రాబ్లం ఏర్పడింది. మునిగిపోతున్నాడండి. మునిగిపోతుంటే ప్రభువా ప్రభువా అంటూ ఉన్నాడు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువారు చెయ్యందించి అల్ప విశ్వాసి అన్నాడు. ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. వారు దోణెక్కారు. ఆ తర్వాత అక్కడ మరి గాలి అణిగినట్టుగా రాయబడింది. అంతటా దోణిలోనున్న వారు వచ్చి నీవు నిజముగా దేవుని కుమారుడవని చెప్పి ఆయనకు మొక్కిరి. గమనించారా? యేసు ప్రభు వైపు చూచినంత వరకు కూడా భయము లేదు, టెన్షన్ లేదు, ఆందోళన లేదు, మునిగిపోలేదు. శక్తికి మించిన పని జరిగింది అక్కడ. ఒక మనిషి చేయలేనటువంటి పని జరిగింది. అలల మీద నడుచుకుని రావడం, సముద్రం మీద నడిచినటువంటి అనుభవము పేతురు పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే చూపు మళ్ళిందో అంతే సమస్య మొదలైపోయింది. కాబట్టి పౌలు గారు చెప్తున్నట్టు ఎబ్రీ పత్రిక 12 అధ్యాయం 1-2 వచనాలు చెప్పినట్టుగా గురి కలిగి యేసుక్రీస్తు ప్రభువాన్ని గురిగా కలిగి మనము ముందుకు వెళితే ఎట్టి ప్రాబ్లం అయినా కానీ మనము జయించగలం. ఎలాంటి సమస్య అయినా కానీ మనము శక్తి పుంజుకోగలం వారమై ఉన్నాము. దిగులు పడద్దు. మన నమ్మకము యేసు మీద ఉంచుతాము. ఆయన యందు విశ్వాసము కలిగి మనము జీవిస్తే ఖచ్చితంగా మనము సాధించేటటువంటి విజయాలు అమూల్యమైనటువంటి విజయాలని దేవుని వాక్యం చాలా స్పష్టంగా సెలవిస్తూ ఉంది. పరిశుద్ధ గ్రంథంలో కూడా మనము పరిశీలన చేసినట్లయితే కనుక మరి చూసేటటువంటి చూపు అవ్వమ్మను మనం తీసుకున్నట్లయితే కనుక
ఆ పండు వైపు చూడడము, పైకి చూచిన తరువాత ఆ పండు చూడడానికి రమ్యముగా ఉన్నది అనిపించిందంట. అంటే నీ చూపు ద్వారానే పాపము జరుగుతూ ఉంది. నేత్రాస కలిగింది. నేత్రాస జీవపు డంబము ఆయనవి కాదు, శరీరాస. పండు వైపు చూచింది, అనుకుంటుంది కదా మనస్సులో, దేవుడు తినొద్దన్నాడో చూడొద్దనలేదు కదా అనుకుని చూసేసింది. తరువాత దగ్గరికి వెళ్ళింది, అనుకుంటుంది కదా దేవుడు తినొద్దన్నాడు దగ్గరికి వెళ్ళొద్దనలేదు కదా అనుకుంది. తర్వాత ఏం చేసిందంటే పట్టుకుంది, దేవుడు తినొద్దన్నాడో పట్టుకోద్దనలేదు కదా అనుకుంది. తర్వాత మెల్లగా ఏం చేసిందంటే కోసేసింది. అప్పుడు అనుకుంటుంది మనసులో, దేవుడు కొయ్యొద్దనలేదు కదా, తినొద్దన్నాడు అంతే కదా అనుకుంది. చూసింది, ఇలా చూసింది, వాసన చూసింది, అనుకుంటుంది దేవుడు తినొద్దన్నాడు కానీ వాసన చూడొద్దని చెప్పలేదు కదా అనుకుని వాసన చూసింది. ఆ తర్వాత అసలు దీని టేస్ట్ ఎలాగుంటుందా అని మనసులో అనుకుంటుంది కదా, దేవుడు తినొద్దన్నాడు కొరకొద్దనలేదు కదా అని చెప్పి కరికింది. కరుగుతూ ఉంటే దాని టేస్ట్ తెలిసింది. ఊసేయచ్చు కదా, నవ్వులేసిన తర్వాత మింగేసింది. అప్పుడు అనుకుంటుంది మనసులో, ఇక కొంచెం తిన్నా ఎంత తిన్నా ఒకటే పాపం, ఇంకా తప్పు చేసేసాం కదని చెప్పేసి మొత్తం తినేసింది. అంటే ఇలా తినడానికి కారణం ఏమిటంటే చూపు మళ్ళింది. ఎప్పుడైతే ఆ పండు వైపు చూచిందో అప్పుడు అనుకుంటుంది అది చూడడానికి రమ్యమైనదిగా ఉండెను అనే మాట కనబడుతుంది. అంటే చూపు ద్వారా పాపము జరుగుతూ ఉంది. జాగ్రత్త, నీ కన్ను జాగ్రత్త. నీ దేహానికి దీపము నీ కన్నే, కాబట్టి జాగ్రత్త. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినా అదియు పాపమే, వ్యభిచారమే అని వాక్యములో రాయబడింది. కనుక జాగ్రత్తగా ఉండాలి. అవ్వమ్మ చూపు విషయంలో పైకి చూచి చెట్టువైపు చూచి ఆమె తప్పు చేసింది. అదే తప్పు ఆదాముకి వచ్చింది. దావీదు కూడా మిద్ది మీద నడుస్తూ కిందకి చూచాడు. అంతే, ఊరియా భార్య. అక్కడ జరిగినటువంటి కార్యం మనకు కనబడుతుంది బెత్షెబా విషయంలో. అలాగే లోతు భార్య కూడా వెళ్ళిపోతూ వెనక్కి తిరగకుండా ఉండాలంటే వెనక్కి తిరిగి చూసింది, ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు పేతురు గారు పక్కకు చూచాడు, మునిగిపోయాడు. కాబట్టి దిక్కులు చూడొద్దు. యేసుక్రీస్తు ప్రభువారి దిక్కై ఉన్నాడు, ఆయన వైపు చూడు. విశ్వాసము కలిగి ఉండు, విశ్వాసముతో స్థిరత్వము కలిగి ఉండు. విశ్వాసము కలిగి ఆయన యందు స్థిరత్వము కలిగి ఉంటే ఖచ్చితముగా కార్యాన్ని జరిగించే దేవుడు నీకు సహాయము చేస్తాడు. పూర్తిగా ఆయన మీద ఆధారపడిపోవాలి. భయం అనేది నీలోకి ఉండదు. ధైర్యముతో ఉంటావు నీవు. విశ్వాసముతో నువ్వు ముందుకు సాగిపోవాలి. యేసు వైపే నీ గురి కలిగి నువ్వు ముందుకు సాగితే జయాన్ని సాధిస్తావు. అట్టి జయ జీవితాన్ని దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇదిగో ఈ ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి నాయన పేతురు జీవితంలో నుంచి ప్రభువా మీరు మాట్లాడినటువంటి మాట విశ్వాసము కలిగి ఉండాలని ప్రభువా, విశ్వాసము కలిగి నీ వైపు చూడాలని ప్రభువా నాయన వాక్యములో రాయించిన మాటలు ప్రభువా ఇదిగో మేము విని ఉన్నాం. అవును తండ్రి, విశ్వాసము కలిగి నీ మీద పూర్తిగా ఆధారపడి ముందుకు సాగడానికి సహాయం దయచేయమని, మీరే మహిమ పొందుకోమని, నీ బిడ్డల జీవితాల్లో ఉన్నటువంటి బాధలు, బలహీనతలు, ఇబ్బందులు, ఇరుకులు, సమస్యలు, శోధనలు అన్నీ తొలగించి వేసే ప్రభువా సమాధానముతో నింపి నడిపించమని, విశ్వాసముందు స్థిరత్వము కలిగి ఎగిరి మేఘమెక్కి ధన్యతలోనికి రావడానికి కృప చూపించమని యేసు నామములో అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక
మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దీన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.